నమస్తే అండి, కుమారి చేతి వంట. పులుసు పుట్టుకుని చేస్తున్నానండి. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుని నూకని ఇలా ఉడకబెట్టుకుని ఒక బేషన్లో వంపుకోవాలి. వంపి బాగా చల్లారి పెట్టాలండి. పొయ్యి మీద దాకపెట్టి అందులో 3 టొక్కులు నూనె వేయాలండి. వేసిన తర్వాత తాలింపులు: మినపప్పు, ఆవాలు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయిపోయిందండి. రేపు తెప్పించిన తర్వాత ఇవేం చేస్తాను. ఇది ఉదయం టిఫిన్కి అండి, నైట్ చేసి ఉంచుతున్నాను. పులుసు పొడిపిండి ఎప్పుడు నైటే చేసుకోవాలి. ఇలా బేషన్లో వేసి చల్లారి పెట్టాలండి. గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసి నోగా ఉడికించుకోవాలి పసుపు వేసుకుని. తాలింపు ఎగిపోయిందండి. స్టవ్ పెట్టేసుకోవాలి. నూక ఫ్యాన్ గారిలోని చల్లారి పెట్టానండి. తాలింపు ఎగిపోయిందండి. నిమ్మకాయ ఇలా పిండేసుకొని ఐస్ క్యూబ్స్ కొని ఉంచుకుంటానండి. నేను కావాల్సినప్పుడు ఒక్కొక్కటి తీసుకొని కలుపుకుంటాను. మీకు ముందు వీడియోలో పెట్టాను కదండి ఎలా చేసుకోవాలో. వేడి మీద నిమ్మకాయ వేస్తే చేదు వస్తుందండి, అందుకని బాగా చల్లారి పెట్టి వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకొని ఉదయాన్నే గుంజుకుంటే పులుపు బాగా పట్టి చాలా బాగుంటుందండి. చింతపండుతో కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు నిమ్మకాయతో చేస్తున్నాను. నూక చల్లారిపోయిందండి. 1 క్యూబ్ 1 నిమ్మకాయ అండి. ఇలాగ అడుగుని ఇలా ఇచ్చాడు ప్లాస్టిక్. ఇది కింద ప్రెస్ చేస్తే పైకి వస్తుంది. అది 1 2 అంటే 2 నిమ్మకాయలు వేసినట్టండి లెక్క. అంతేనండి, పులుసు పొడిపిండి రెడీ. ఇది చింతపండుతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చింతపండుతో చేసిన వీడియో మళ్ళీ పెడతానండి ఇంకోసారి. రేపు కూరకి పకోడీ వేసానండి. ఉదయం కూరకి క్యారేజీలోకి అండి పకోడీ వేసి ఉంచాను. రేపు పకోడీ పులుసు. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి.